మీరు కూడా ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇలా. ఇంక లేట్ చేయకోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫేస్‌బుక్ పేజీకి ఎలాంటి మానిటైజేషన్ క్రైటీరియా అవసరం లేదు. మీరు జస్ట్ రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటే చాలు. వాళ్ళే ఆటోమేటిక్‌గా మీ రీచ్‌ని బట్టి మనకి మానిటైజేషన్ అనేది ఆన్ చేస్తారు. మీరు వెంటనే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు సీ మోర్ అని డిస్‌ప్లే అవుతుంది. అక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు పేజెస్ అని డిస్‌ప్లే అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్రియేట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పర్సనల్ ప్రొఫైల్ అండ్ పబ్లిక్ పేజ్ అని డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మీరు పబ్లిక్ పేజ్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ పేజ్ యొక్క నేమ్‌ని ఎంటర్ చేసుకోవాలి. మీకు నచ్చిన నేమ్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ పేజీకి సంబంధించిన ఏమైనా 3 కేటగిరీస్ అనేటివి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ పేజీ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు క్రియేట్ కంటెంట్ అండ్ కనెక్ట్ ఫ్యాన్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జనరల్ కాడ మీ పేజీ యొక్క బయో డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసుకోండి. మీకు తెలియకపోతే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఆ బయో డీటెయిల్స్ అనేటివి ఎలా ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా మీ బేసిక్ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసుకొని మీ లొకేషన్ కూడా ఎంటర్ చేసుకొని మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఆల్వేస్ ఓపెన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ పేజీ యొక్క ప్రొఫైల్ సెట్ చేసుకొని అదేవిధంగా కవర్ ఫోటో కూడా సెట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్స్ డిస్‌ప్లే అవుతారు. వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళని ఒక 1000 మెంబర్స్ లోపు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సెలబ్రిటీస్ డిస్‌ప్లే అవుతారు. మీకు నచ్చిన సెలబ్రిటీస్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మన పేజీ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకొని డన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మన ఫేస్‌బుక్ పేజీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టార్ట్ టూర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎక్స్‌ప్లోర్ ఆన్ యువర్ ఓన్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పేజీ యొక్క ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మన పేజీ యొక్క గ్రోత్, కంటెంట్ అదేవిధంగా మానిటైజేషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చి ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మన పేజీ యొక్క బయో అనేది ఈ విధంగా ఉండేటట్టు మీరు టెక్స్ట్ అనేది ఇచ్చుకోవాలి. మీ పేజీకి సంబంధించిన కంటెంట్ గురించి మీకు ఎలా ఇవ్వాలో తెలియకపోతే మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఆ టెక్స్ట్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీరు హోమ్ స్క్రీన్‌కి వచ్చి డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసి మానిటైజేషన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నాట్ ఎట్ ఎలిజిబుల్ అని మీకు డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఈ ఫేస్‌బుక్ పేజీలో మీరు 3 విధాలుగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. స్టార్స్ ద్వారా అదేవిధంగా సబ్స్క్రిప్షన్ ద్వారా మీరు కంటెంట్ మానిటైజేషన్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు స్టార్స్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ స్టార్స్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని 4 స్టెప్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా 2 స్టెప్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి. మిగతా 2 స్టెప్స్ అనేటివి మనం కంప్లీట్ చేసుకోవాలి. వాటిలో థర్డ్ స్టెప్ వచ్చేసి మన పేజీకి 500 ఫాలోవర్స్ ఉండాలి. అదేవిధంగా మనకి 30 డేస్‌లో ఆ ఫాలోవర్స్ కూడా వచ్చి ఉండాలి. నెక్స్ట్ మనం బ్యాక్‌కి వచ్చి సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ రావాలి. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. వాటిని మనం కంప్లీట్ చేసుకోవాలి. వాటిలో ఫస్ట్ వన్ ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఆడియన్స్ క్రైటీరియా అండ్ ఎంగేజ్మెంట్ క్రైటీరియా అనే 2 స్టెప్‌లు కంప్లీట్ చేసుకోవాలి. ఆడియన్స్ క్రైటీరియా వచ్చేసి మన పేజీకి 10,000 ఫాలోవర్స్ ఉండాలి. లేదా మన పేజీకి అట్లీస్ట్ 250 వీక్లీ రిటర్నింగ్ వ్యూవర్స్ ఉండాలి. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ క్రైటీరియా వచ్చేసి మన పేజీకి అట్లీస్ట్ 50,000 ఎంగేజ్మెంట్ ఉండాలి. లేదా మనం చేసిన పోస్ట్‌కి అట్లీస్ట్ 1,80,000 మినిట్స్ అయినా మన పోస్ట్‌ని చూసి ఉండాలి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఐ యామ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసి ఐ యామ్ ఇంట్రెస్టెడ్ సార్ అని టైప్ చేసి సబ్మిట్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకు చెప్పిన ఈ 2 వేస్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయాలంటే కొంచెం కష్టం. కానీ ఇప్పుడు నేను చెప్పే వే ద్వారా మీరు సింపుల్‌గా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు బ్యాక్‌కి వచ్చి కంటెంట్ మోనిటైజేషన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంటెంట్ మోనిటైజేషన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అంటే మీరు ఎలాంటి మోనిటైజేషన్ క్రైటీరియా అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు రీచ్ అనేది బాగా వస్తే ఆటోమేటిక్‌గా వీళ్ళే కంటెంట్ మోనిటైజేషన్ అనేది ఆన్ చేస్తారు. అప్పుడు మీ రీల్స్ ఆర్ వీడియోస్ మధ్యలో యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. యాడ్స్ డిస్ప్లే అయినప్పుడు మీకు అమౌంట్ అనేది మీ వాలెట్‌లో యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ రావాలి. ఇక్కడ మీరు ఐ యామ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు ఐ యామ్ ఇంట్రెస్టెడ్ సార్ అని టెక్స్ట్ టైప్ చేసి సబ్మిట్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ చేయాలి. మీ ఇంట్రెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. వన్స్ మీ వీడియోస్‌కి కానీ, రీల్స్‌కి కానీ రీచ్ అనేది ఎక్కువగా వస్తే వీళ్ళు ఆటోమేటిక్‌గా కంటెంట్ మోనిటైజేషన్ అనేది ఆన్ చేస్తారు. ఆన్ చేసిన కానించి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మీరు రెగ్యులర్‌గా రీల్స్ ఆర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూ ఉండాలి మీ పేజీలో. నెక్స్ట్ మీ ఫేస్‌బుక్ పేజీలో వీడియో ఆర్ రీల్స్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ మీరు హోమ్ స్క్రీన్‌కి వచ్చి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పోస్ట్ పెట్టాలనుకుంటున్నారా? లేదా స్టోరీ పెట్టాలనుకుంటున్నారా? లేదా రీల్ పెట్టాలనుకుంటున్నారా? లేదా మీరు వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారా? సెలెక్ట్ చేసుకోవాలి. నేను రీల్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి రీల్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పర్మిషన్స్ అలౌ ఇచ్చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్‌లో ఉన్న ఫోటోస్ ఆర్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు పెట్టాలనుకుంటున్న రీల్‌ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి మీ రీల్‌ని ఎడిట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ రీల్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ డిస్క్రిప్షన్‌లో మీరు హ్యాష్‌ట్యాగ్స్ ఉండేటట్లు కూడా చూసుకోవాలి. మీకు ఎలా హ్యాష్‌ట్యాగ్స్ చేయాలో తెలియకపోతే మీరు క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి వైరల్ ఫేస్‌బుక్ హ్యాష్‌ట్యాగ్స్ అని సెర్చ్ చేస్తే మీకు కొన్ని హ్యాష్‌ట్యాగ్స్ అనేటివి వస్తాయి వైరల్‌లో ఉన్నవి. వాటిని మీరు కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి మీ రీల్‌ని పబ్లిక్‌లో పెట్టుకొని అదేవిధంగా కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి లొకేషన్ మీద క్లిక్ చేసి మీ లొకేషన్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీరు బ్యాక్‌కి వచ్చి కాపీరైట్ చెక్ మీద క్లిక్ చేసి చెక్ ఫర్ కాపీరైట్ ఇష్యూస్ ఆన్ చేసుకొని బ్యాక్ రావాలి. నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చి ఎర్న్ మనీ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి రీల్ అనేది క్రియేట్ చేస్తే యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి అఫిలియేట్ కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలాంటి ప్రోడక్ట్ సంబంధించిన రీల్ అనేది చేయట్లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. నెక్స్ట్ మీరు యాడ్ టాపిక్ మీద క్లిక్ చేసి మీ రీల్కి సంబంధించిన ఏమైనా 3 టాపిక్లు సెలెక్ట్ చేసుకొని బ్యాక్ రావాలి. నెక్స్ట్ మీరు షేర్ నౌ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ రీల్ అనేది పబ్లిష్డ్ అయిపోతుంది మీ పేజీలో. నెక్స్ట్ మీరు ఇలానే వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మీ ఫేస్‌బుక్ పేజీలో. అదేవిధంగా మీ ఫేస్‌బుక్ పేజీలో పోస్టులు కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగనే. నెక్స్ట్ మీరు హోమ్ స్క్రీన్‌కి వచ్చి అదేవిధంగా మనం డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు పోస్ట్ చేసిన రీల్ ఆర్ వీడియో యొక్క డీటెయిల్స్‌ని. అదేవిధంగా మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, అదేవిధంగా మీ గ్రోత్ ఎలా ఉందో కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీకు రీచ్ అనేది ఎక్కువగా వస్తే వీళ్ళు ఆటోమేటిక్‌గా కంటెంట్ మోనిటైజేషన్ అనేది ఆన్ చేస్తారు. వన్స్ మీ పేజీకి కంటెంట్ మోనిటైజేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక డిస్ప్లే అవుతున్న కంటెంట్ మోనిటైజేషన్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంత ఎర్నింగ్స్ జరుగుతున్నాయో కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి యాడ్ చేసుకోమని సెపరేట్ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసి మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి $25 అనేటివి మినిమం విత్‌డ్రా అమౌంట్. వన్స్ మనం $25 రీచ్ అయిన వెంటనే మన అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఫేస్‌బుక్ పేజీ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా మనం ఎర్న్ చేసిన మనీని చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి, మనకి ఎలా అమౌంట్ వస్తుందని మీకు సెపరేట్ వీడియో అనేది క్రియేట్ చేసి పెడతాను. వన్స్ నా పేజీ అనేది కంటెంట్ మోనిటైజేషన్‌కి అప్రూవల్ అయిన తర్వాత మీరు కూడా నాతో పాటు ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసుకొని రెగ్యులర్‌గా రీల్స్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వన్స్ కంటెంట్ మోనిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఫేస్‌బుక్ పేజీ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది. 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు. కానీ మీరు రెగ్యులర్‌గా మీ ఫేస్‌బుక్ పేజీలో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనకి కంటెంట్ మోనిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అప్పుడు మీకు రీల్స్ మధ్యలో యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలా మీ రీల్స్‌కి యాడ్స్ అనేటివి డిస్ప్లే అయితే మీకు ఎర్నింగ్స్ అనేటిది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా నాతో పాటు ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోండి.
ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి అదే విధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.